గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది ముగ్గురు మినిస్టర్లపై వేటు వేయొచ్చని గ్లాసిప్స్ బాగా వినపడుతున్నాయి. ఎందుకంటే దీంట్లో ముగ్గురు కొత్త వాళ్ళే. ఒక ఆయన ఉత్తరాంధ్రకి సంబంధించిన ఒక ఆయన, అలాగే ఈస్ట్ వెస్ట్కి సంబంధించిన ఒక ఆయన, అలాగే రాయలసీమకు సంబంధించిన ఒక ఆయన. ఇలా ముగ్గురి మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అంటే ఫ్యామిలీస్ ఇంటర్ఫేర్ అవుతున్నాయని, అంటే వాళ్ళ శాఖల్లో కొన్ని కాంట్రాక్టులు తీసుకున్నారు, ఇసుక కాంట్రాక్టుల్లో అవినీతి జరుగుతుందని, బంధు ప్రీతి చూపిస్తున్నారని, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కూడా డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ ముగ్గురు మినిస్టర్లకి డెడ్ లైన్ స్టార్ట్ అయ్యిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకో 6 months వస్తారు. సేమ్ ఇట్లానే ఉంటే మాత్రం 100% ఈ ముగ్గురిని అయితే తీసేస్తారు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఓపికతో ఫస్ట్ టైం అయినా సరే ముగ్గురికి మాత్రం ఇచ్చారు. ఎన్ఆర్ఐ అన్న వ్యక్తి ఉత్తరాంధ్రలో ఆయన వచ్చారు, నగ్గారు. తర్వాత ఏమో ఆయనకి సోషల్ సర్వీస్ సంబంధించి ఒకటి, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ ఒకటి ఇలాంటివి ఇచ్చారు. అలాగే లేబర్ అండ్ ఇలాంటివి ఇచ్చారు. వీళ్ళు పనితీరు అంటే చేస్తున్నారు, కానీ ఇంకా బెటర్గా చేయాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అంటే ఆ శాఖలో ఏం జరుగుతుందో పట్టు సంపాదించడం కొంచెం కష్టమే. ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ టైం మినిస్టర్స్, అలా ఆ శాఖలో ఏం జరుగుతుంది, కార్మిక శాఖలో ఏం జరుగుతుంది, అలాగే వెల్ఫేర్లో ఏం జరుగుతుంది, లేకపోతే సోషల్ ఫర్ ఏం జరుగుతుంది అన్నదే వీళ్ళకి పట్టు. అధికారులు కూడా చెప్పాలి దీని గురించి. ఇంకొక 6 months అయితే గ్యారంటీగా వీళ్ళ ముగ్గురికి ఇస్తారు. ఎవరెవరికంటే వాసుదేవ్ సుభాష్ గారు, కొండపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే మడింపల్లి రామప్రసాద్ రెడ్డి గారు. ఈ ముగ్గురికి అయితే బంధుప్రీతి, అంటే వీళ్ళకి తెలియకుండా జరుగుతుందో తెలిసి జరుగుతుందో తెలియట్లేదు, కానీ బంధుప్రీతి ఎక్కువగా చూపిస్తున్నారన్న వివాదాలు ఉన్నాయి. కానీ దీని గురించి మాత్రం స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాగే వాళ్ళు కూడా చెయ్యాలని ట్రై చేస్తున్నారు, కానీ ఇంకా బెటర్గా చేయాలని చంద్రబాబు నాయుడు గారు చూస్తున్నారు. అలాగే ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారితో కూడా డిస్కషన్ జరిగింది. చూద్దాం, ఇంకో 6 months చూసిన తర్వాత చూద్దాం. ఎందుకంటే నాగభోగన్ తీసుకుంటే సినీ ఫోటోగ్రఫీ ఉన్న శాఖ ఈయనకి ఇస్తారు. మరి వీళ్ళ ఎవరన్నా ఉంచుతారా తీసేస్తారా అన్నది వేచి చూడాలి. ఎందుకంటే అనిత గారు ఉన్నారంటే అనిత గారు చేద్దాం అనుకున్నా సరే ఆమెకి చేసే అవకాశం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆమెకి ఆ శాఖ మీద పట్టు సంపాదించామని చాలా కసిగా ఉన్నారు, కానీ ఆమెకి అవకాశం రావట్లేదు. సరిగ్గా ఎక్కడ ఏం జరిగినా సరే కింద స్థాయి ఇంకా వైసీపీ మూలాలు ఉండడం వలన పోలీస్ శాఖలో రాలేదు. ఈ శాఖలు అంటే మాత్రం వీళ్ళ బంధుప్రీతి. ఒక హాస్పిటల్ ఉందంటే దాంట్లో వీళ్ళ మనుషులు, ఒక కాంట్రాక్ట్ ఉందంటే ఒక వీళ్ళ మనుషులు, అలాగే ఇసుక ర్యాంపులు ఉంటే వీళ్ళ మనుషులు. అంటే వీళ్ళ చుట్టూరు ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇస్తున్నారు, అభియోగాలు ఉన్నాయి. దీని గురించి చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిగా తెలుసు, కానీ ఏమి చేస్తారు అన్నది వేచి చూడండి. ఇంకో 6 months అయితే మాత్రం గ్యారెంటీ అవకాశం ఇస్తారు. 6 months తర్వాత పనితీరు మార్చకపోతే మాత్రం తీసేద్దాం అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు.